ఓం నమశివాయ. ఆణిముత్యాల ఛానల్కి స్వాగతం అండి. ఇక ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే, ఒకసారి ఈశ్వరుడు బయటకు వెళుతూ ఉంటే పార్వతి ఇలా అంటుంది, స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉంది, దాన్ని కట్టేశాడు. దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలు ఉన్నాయి, నేను దాన్ని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు. దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళనిద్దరినీ గొడ్డలితో నరికేశాడు. చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వర, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశాను నాయనా, నేను కేవలం గాడిదను కట్టేసి తాడు మాత్రమే విప్పాను. కానీ మీరు మీలోక రాక్షసత్వాన్ని తాళ్ళు విప్పుకున్నారు, మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు. విప్పుకోవడం వల్ల జరిగింది, ఇక్కడ చచ్చి పడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు, రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతి చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా కదా అని అడిగాడు. ఈశ్వరుడు, పార్వతి నివ్వెరబోయింది. దేవుడు ఏ కర్మను తొలగించడు. ఎవరికి వాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటకు రావాలి. రాక్షసత్వాలు విప్పుతున్నంతసేపు, మాయకు తాళ్ళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఓం నమశివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.